మనకు అవసరమైనది ఒకటే, అదే దేవుని సన్నిధి. ఎందుకంటే దేవుని సన్నిధి మాత్రమే ఉత్తమమైనది. లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు. మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో పనిలో బిజీగానే ఉంటారు. మన బుర్రలో ఉన్న ఆలోచనలు మనల్ని స్థిమితంగా కూర్చొనివ్వవు, నిలబడనివ్వవు. ఎవరికి వారు ఏర్పరచుకున్న తంత్రముల వలన ప్రశాంతమైన జీవితం జీవించకుండా అలజడులతో బ్రతుకుతూ ఉన్నాం కదా. మనం ప్రశాంతంగా, నెమ్మదిగా, సుఖముగా, సంతోషంగా జీవించడానికి ప్రభు ఎన్నో విషయాలు మనకు చెప్పాడు. కొండ మీద ప్రసంగం చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది, ఎంతో విలువైనది. మనం యేసుక్రీస్తు బోధల ప్రకారం జీవించలేకపోవడానికి కారణం ఆయన చెప్పేవి మనకి అర్థం కాకపోవడమే. అర్థం కాకపోవడానికి కారణమేమిటి? ఆయన చెప్పే వాటికి పూర్తిగా భిన్నంగా మన ఆలోచనలు, మన జీవితం ఉండడమే. అందుకే ఒక పట్టాన మనకు ప్రభువు యొక్క మాటలు అర్థం కావు. ఒకవేళ అర్థమైనా వాటిని అనుసరించేంత సామర్థ్యత మనలో ఉండదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఎన్నో రంగులు, ఎన్నో హంగులు, ఎన్నో ఆర్భాటాలు, ఎంతో మందితో స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఈ లోకం నుండి మనల్ని విడదీయలేని ఇంకా ఎన్నిటినో కాదని అవసరమైనది ఒకటే అని చెప్పగానే ఓకే అని చెప్పడానికి మనమేమన్నా వెర్రివాళ్ళమా? ఇలాంటి ఆచరణ సాధ్యం కాని బోధన చేస్తున్నాడనే కదా ఆయన ఏర్పరుచుకున్న 12 మంది శిష్యులు కాకుండా ఆయనను వెంబడించే శిష్యులలో కొంతమంది ఆయనను వదిలేసి పారిపోయి మళ్ళీ ఆయన దగ్గరకు రాలేదు, ఇవన్నిటినీ అనుసరించలేక. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకతీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదని యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో చూస్తాము. అప్పుడు యేసు తన శిష్యులను కూడా అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని. ఇదే ప్రశ్న దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. నేను చెప్పేది ఆచరించలేక మీరు కూడా వెళ్ళిపోతారా అని. బాగా ఆలోచించి సమాధానం చెప్పాల్సిందెవరు? మనమే కదా. మన మంచి కోసం దేవుడు చెప్పేవి అంగీకరించగలమా మనం? లేదా అన్నదాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అవసరమైనది కేవలం ఒకటే, అది దేవుని సన్నిధి మాత్రమే. దేవుని సన్నిధి మాత్రమే ఉత్తమమైనది, మనకు ప్రశాంతతను ఇచ్చేది. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిని నిత్యము వెదకడం అంటే మనం చేయాల్సిన పనులన్నీ మానుకోమని కాదు. ఇవన్నీ మాని చర్చిలోనో ఇంట్లోనో ఒక మూల కూర్చొని బైబిల్ చదువుతూ ప్రార్థించుకుంటూ ఉండమని కాదు. కానీ మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, మన హృదయంలో, మన ఆలోచనలలో దేవుని గూర్చి తలపోసుకుంటూ ఉండాలి. యేసు చెప్పిన విషయాలను మనము నెమరు వేస్తూ ఉండాలి. ఇదే కదా దేవుడు కోరుకునే జీవితం. మనం ఆ విధంగా ప్రభువు చెప్పిన విషయాలను మనన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టం లేని ఏ పని మనం చేయలేము. దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలన్నదే కదా ప్రభు చిత్తము. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని, నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచూ అని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 18-19 వచనంలో చాలా వివరంగా మనం ఎలా జీవించాలి అని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా చేయడమే మనం దేవుని సన్నిధిలో నిత్యం ఉండటం అని అర్థము. అవసరమైనది ఒకటే అని యేసు చెప్పింది కూడా అదే. మరి దేవుని సన్నిధిని నిత్యం వెదకడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము లోకానుసారంగా జీవించకుండా నిత్యము నీ సన్నిధిని వెదుకుతూ మేము కూర్చున్నా, నిల్చున్నా, త్రోవలో వెళ్తున్నా, పడుకున్నా, లేచినా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా నీ సన్నిధిని మేము కలిగి ఉండునట్లు, నీ సన్నిధి మేము వెదుకున్నట్లు మాకు సహాయం చేయండి. మార్తా అనేక విషయాలను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నప్పుడు అవసరమైనది ఒక్కటే అని మార్తాతో మీరు చెప్పారు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని మరి మాకు మాదిరిగా మరియను ఉంచారు. తండ్రి, ఉత్తమమైన దానిని మేము మా కొరకు ఏర్పరచుకోవడానికి
నీ సన్నిధిని నిత్యము కలిగి ఉండటానికి, అవసరమైనది కలిగి, ఉత్తమమైనది కలిగి, ప్రభా శాంతి సమాధానాలతో నెమ్మదితో ఈ లోకంలో జీవించడానికి, ప్రశాంతంగాను నెమ్మదిగాను సంతోషంగాను జీవించడానికి మీరు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకుని వాటిని అనుసరించి జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ క్లుప్త వాక్య సందేశం మన ఆత్మీయ జీవితాలకు మేల్కొల్పుగాను దీవెనకరంగాను ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ వీడియోని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.